ఏప్రిల్ 1, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ ఆలోచనలు ప్రణాళికలు నచ్చుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. తొందరపడి ఎవరికి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది, కానీ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి డోకా లేదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. తదుపరి వృషభం. ఉద్యోగంలో ప్రాధాన్యం సంపాదించుకుంటారు. సహ ఉద్యోగుల సహకారం అందజేస్తారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సాయం చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. తదుపరి మిథునం. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. అత్యవసర వ్యవహారాలు పనులు సకాలంలో సంతృప్తికరంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభాలు గడించడం జరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. తదుపరి సింహం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. చేపట్టిన పనుల్లో కొన్ని అవాంతరాలు అవరోధాలు తప్పకపోవచ్చు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో అనవసరపు జాప్యం జరుగుతుంది. వ్యక్తిగత కుటుంబ విషయాల్లో తరచూ నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శరీరానికి విశ్రాంతి అవసరం అనిపిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి వ్యాపారాలను విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగి పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృషభం. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. లాభాల పరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థిక పరంగా కాసింత ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. బంధువులు వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. మీ ఆలోచనలు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు ఇబ్బంది కలిగిస్తారు. వ్యక్తిగతంగా 1-2 దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. తదుపరి మకరం. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. కొందరు దూరపు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తలపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాల సందర్శన చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థుల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. పిల్లల్లో ఒకరికి స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అనేక బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించి బాగా ఇబ్బంది పడతారు. ఇంట్లో ఒక శుభకార్యం జరగడానికి కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేస్తారు. అదనపు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.